బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ భేటీ అనే చెప్పుకోవాలి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. భేటీకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. కీలక అంశాలపై చర్చించబోతున్నారు ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఏం జరగబోతున్న అంశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎందుకు అనే మాట ఉపయోగించడం జరుగుతుందంటే కనుక రాజ్యసభ సభ్యుల ఎంపికపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆ అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబుకు వివరించారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపైన కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమైన అంశాల్లో ప్రప్రథమంగా మొట్టమొదటిగా ఉంది పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కూడా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా క్యాబినెట్కి సంబంధించిన డిస్కషన్ ఉంటుందా, క్యాబినెట్ భేటీ ఏమైనా ఉండబోతుందా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య భేటీకి సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత ఉంది, ఏ అంశాలు కీలకంగా చర్చకు వచ్చాయి, ఎటువంటి అంశాలు ప్రాధాన్యతకు వచ్చాయి, దాంతోపాటు రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎంపిక గురించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీరిద్దరూ కూడా భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనాంశంగా మారింది పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికి సంబంధించి భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి, ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ మాట్లాడుకున్నారు? మూడు అంశాల మీద ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మొన్న పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్ళినప్పుడు పోర్టు దగ్గర జరిగినటువంటి వ్యవహారం అంతా మనం చూసాము. అక్కడ అధికారులు సరిగా స్పందించకపోవడం, అక్కడ సరైన భద్రతా ప్రమాణం లేకపోవడం, కొన్ని వేల కోట్ల రూపాయల రేషన్ మాఫీ అక్కడ నడుస్తున్న నేపథ్యంలో అక్కడ షిప్పుల ద్వారా ఇతర దేశాలకి రేషన్ అక్రమ రవాణా జరుగుతుందని గుర్తించిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రధానంగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అప్పటి మంత్రి కొడాలి నాని మీద తీవ్ర స్థాయిలో విమర్శించినటువంటి కూటమి నేతలు ఇప్పుడు అదే స్థాయిలో అక్రమ రవాణా జరిగితే ప్రజల్లో క్రెడిబిలిటీ కోల్పోతామనే భావన ఉంది. కాబట్టి ఇప్పుడు పోర్టు వ్యవహారం, ముఖ్యంగా కాకినాడ పోర్టు నుండి అక్రమ రేషన్ భారీ స్థాయిలో తరలిపెడుతున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయాలి, అక్కడ ఉన్న పరిణామాలు ఏంటి, అక్కడ పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పరిశీలించిన అంశాలని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దాని మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్ళే అంశాల మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు మంత్రివర్గ ఉపసంఘం కూడా ఈ రోజు ఆ పోర్టు అధికారులతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులతో వాళ్ళతో కూడా భేటీ అయ్యారు. మ్యారిటైమ్ బోర్డు అధికారులతో కూడా భేటీ అయ్యి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒక పోర్టుకి స్పెషల్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ సిఎస్ఓని పెట్టాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ అంశాల మీద ఇద్దరి ముఖ్యమంత్రి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. రేపు కేబినెట్ లో ఈ అంశం మీద పోర్టు అంశం మీద కూడా ఎజెండాగా తీసుకుని చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కూడా ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇక రెండో అంశం, కీలకమైన అంశం రాజ్యసభకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఒక పలికి వచ్చినట్టు తెలుస్తుంది. జనసేనకి వాస్తవంగా ఒక ఇవ్వాలని భావించినప్పటికీ దాన్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ దఫాలో జనసేనకి ఇవ్వకోకుండా 3 టీడీపీ నుంచి, 1 బీజేపీ, 2 టీడీపీ నుంచి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. వాస్తవానికి జనసేన నుండి నాగబాబుకి రాజ్యసభ ఇవ్వాలని మొదటిగా అనుకున్నారు. కానీ కొంత అక్కడ కమిట్మెంట్స్ అంటే మిగతా సంబంధించి కమిట్మెంట్స్ ఉండడం కారణంగా టీడీపీకి 2, బీజేపీకి 1 స్థానాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. రెండవ దఫాలు ఈసారి వచ్చే రాజ్యసభ నుంచి జనసేన నుండి రాజ్యసభకు అభ్యర్థులు పంపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఈ అంశాల మీద కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య భేటీకి వచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వైసీపీకి రాజీనామా చేసినటువంటి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, అదేవిధంగా ఇటు బేదా మస్తాన్, నెల్లూరు సంబంధించిన బేదా మస్తాన్ రావు, వీళ్ళిద్దరికీ ఇటు బేదా మస్తాన్ రావుకి టీడీపీ నుంచి, ఆర్ కృష్ణయ్యకి బీజేపీ నుండి రాజ్యసభకు పంపే అవకాశం కనబడుతుంది. ఇక మూడో అభ్యర్థికి సంబంధించి టీడీపీ నుంచి భాష్యం విద్యా సంస్థలకు సంబంధించినటువంటి భాష్యం రామకృష్ణ పేరు పరిశీలన ఉంది. వాటితో పాటు తాజాగా తానా సతీష్ పేరు, ఎన్ఆర్ఐ తానా సతీష్ పేరు కూడా ప్రస్తుతం వినపడుతుంది. ఆయన పేరు కూడా ఈ రోజు నుంచి కొంత చర్చకు వస్తున్న నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి అధికారికంగా 3 అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. మూడవ ముఖ్యమైన అంశానికి సంబంధించి కనుక రాష్ట్రానికి సంబంధించినటువంటి మొన్న ఢిల్లీలో పవన్ కళ్యాణ్ వరుసగా ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల్ని వరుసగా అందరినీ కలవడం, రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యంగా పంచాయతీరాజ్ సంబంధించిన శాఖ, అదేవిధంగా అటవీ పర్యావరణ శాఖలకు సంబంధించినటువంటి అంశాల్లో అక్కడ కేంద్ర మంత్రులు దృష్టికి తీసుకువెళ్ళడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ ప్రత్యేక దృష్టి పెట్టాలని
కోరిన అంశాలను కూడా చంద్రబాబు వివరించినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా అయితే దాదాపు 2 గంటలపై అయితే లంచ్ మీటింగ్ జరిగింది. ఇద్దరు నేతలు మాత్రమే ఎవరు ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా, ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉండబోతోంది కాబట్టి ఆ అంశం ప్రధానంగా డిస్కషన్కి వచ్చింది అనుకోవచ్చా? ఇక్కడ జనసేనకి సంబంధించి ఆ అంశం ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చింది అక్కడ, అంటే ఎన్ని స్థానాలు దాదాపుగా ఎవరెవరి పేర్లు ఇక్కడ చర్చకు వచ్చింది అనే అంశం కూడా చర్చకు వచ్చిందా? పేర్లు కొంతమంది పేర్లు అయితే పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది. అది వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వచ్చినట్టు తెలుస్తుంది. అంటే కమిట్మెంట్స్, అంటే 2024 ఎన్నికల ముందు ఎవరైనా ఎంపీ స్థానాన్ని వదులుకోవడం, లేకపోతే పార్టీకి పనిచేసిన వాళ్ళకి పదవి వాళ్ళని భావిస్తున్నారు. దాంతో పాటు గతంలో అంటే వైసీపీ నుండి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మీద మస్తాన్ రావుకి దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తుంది. ఇక టీడీపీ నుంచి మరో అభ్యర్థి స్థానాన్ని ఇస్తారా, లేకపోతే భాష్యం రామకృష్ణకి ఇస్తారా దాన్ని కూడా చూడాలి. ఎందుకంటే భాష్యం రామకృష్ణ కూడా ఎంపీ టికెట్ ఆశించారు, గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని, కానీ ఆయనకి ఇక్కడ సీట్ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టమన్నటువంటి భాష్యం రామకృష్ణ పేరు, సానా సతీష్ వీరిద్దరు పేర్లు అయితే ప్రస్తుతం వినపడుతున్నాయి. రేపు లేదా ఎల్లుండి దాదాపుగా ఈ పేర్లు టీడీపీ తరఫున ఇద్దరు అభ్యర్థులు ఎవరు, బీజేపీ నుండి అభ్యర్థి ఎవరైనా దానిపైన రేపు లేదా ఎల్లుండి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ అంశాలు కూడా పవన్ కళ్యాణ్ ఒపీనియన్ ని చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టు తెలుస్తుంది. జనసేనకి ఇవ్వాల్సిన అంశాన్ని కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా రాబోయే దఫాలో జనసేన కూడా చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తుంది. రైట్ రాజేష్, సో మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ముఖ్యంగా రేపటి నుంచి రాజ్యసభకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ అంశం ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. దాంతోపాటు కీలక అంశాల మీద ఇద్దరు కూడా చర్చించుకున్నారు. కొద్దిసేపు క్రితం మాట్లాడుకున్నట్టుగా రాజ్యసభ సభ్యుల ఎంపిక మీద వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. ఢిల్లీ పర్యటన వివరాలను కూడా చంద్రబాబుకు వివరించారు పవన్ కళ్యాణ్. దాంతోపాటు కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా పైన కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.